హృదయుడవు, నీ స్వాస్థ్యమును ఎన్నడు ఎడబాయవు. ఎడారిలో ఊటలను, జలరాశులలో త్రోవలు ఏర్పరచువాడవు. సర్వలోకము నీకు నమస్కరించి నిన్ను కొనియాడును. దయగల హృదయుడవు, నీ స్వాస్థ్యమును ఎన్నడు ఎడబాయవు. సత్యస్వరూపి నీ దివ్య వాక్యమే నాకు జీవ మార్గము. సారము వెదజల్లు నీ జాడలే నాకు జీవన గమనము. సత్యస్వరూపి నీ దివ్య వాక్యమే నాకు జీవ మార్గము. సారము వెదజల్లు నీ జాడలే నాకు జీవన గమనము. శ్రేష్టమైన ఉపదేశముతో జీవము కలిగిన సంగములో నింపుచున్నావు. దీవెనలతో నన్ను నడుపుచున్నావు సమృద్ధితో. శ్రేష్టమైన ఉపదేశముతో జీవము కలిగిన సంగములో నింపుచున్నావు. దీవెనలతో నన్ను నడుపుచున్నావు సమృద్ధితో. దయగల హృదయుడవు, నీ స్వాస్థ్యమును ఎన్నడు ఎడబాయవు. ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రశస్త నామములో మీ అందరికీ హోసన్నా మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించుగాక. ప్రియులారా, ఈ అనుదిన కృప అనే ఈ సందేశాల ద్వారా బలపరచబడడం, దీవించబడడం దేవుడు మనకు అనుగ్రహించిన గొప్ప ధన్యతగా నేను భావిస్తూ ఉన్నాను. ప్రతిదినము ఈ క్లుప్త సందేశాలు మనకు చేరువవుతున్నాయి. వీటి ద్వారా దేవుని వాక్య ధ్యానంలో మనం నిలవడానికి ప్రభు సహాయం చేస్తున్నాడు. దేవునికి మహిమ కలుగుగాక. ఈ పూట మీకు ఒక ఆశ్చర్యకరమైన, మనం తలపోసుకునవలసిన ఒక చక్కటి విషయాన్ని నేను మీకు తెలియపరుస్తాను. యోసేపు చరిత్ర మీ అందరికీ బాగా తెలుసు. చాలాసార్లు మనం తలపోసుకుంటుంటాం. అందులో ఎన్నో పాఠాలు నేర్చుకుంటుంటాము పరిశుద్ధాత్మని సహాయం వలన. ఇందులో ఒక విషయాన్ని ఈ పూట మనం కొంతసేపు ధ్యానించుకుందాము. యోసేపు చిన్నప్పటి నుంచి చాలా భక్తి కలిగిన వాడు. దేవుని ఎడల భయభక్తులు కలిగి నమ్మకంగా ఉన్న వ్యక్తి. ఏదైనా తన సహోదరులు విరోధమైనటువంటి కార్యక్రమాలు చేస్తుంటే సహించేవాడు కాదు, అలాగని సమర్థించేవాడు కూడా కాదు. ఆ విషయాన్ని తండ్రి దగ్గరికి తీసుకుని వెళ్ళి ఇంటి గౌరవాన్ని కాపాడడానికి తండ్రితో ఆ విషయాలన్నీ చెప్పేవాడు. చిన్ననాటి నుంచి కూడా అపవిత్రతని దగ్గరికి రానివ్వకుండా ఒక ప్రతిష్ఠించబడిన జీవితానికి పునాది వేసుకున్నాడు. ఇతనికి చిన్ననాడే దేవుడు ఒక చక్కటి దర్శనాన్ని చూపించాడు. ఆ దర్శనం అతని యావత్ జీవితంలో ప్రభావితమయ్యేది. అది విన్నవాళ్ళకి కాస్త ఆశ్చర్యాన్ని, అసూయను కూడా కలిగించింది. ఆనాడే యోసేపు మీద కన్నెర్ర చేశారు తన సహోదరుడు. ఈ చరిత్ర అంతా మీకు తెలుసు కనుక క్లుప్తంగా నేను జ్ఞాపకం చేస్తున్నాను.
కన్న తల్లిదండ్రులకు కూడా ఒక ఆశ్చర్యాన్ని కలిగించిన ఒక దర్శనాన్ని దేవుడు యోసేపుకి ఇచ్చాడు. యోసేపు ఆ విషయాన్ని గుర్తుపెట్టుకున్నాడు, మనసును పెట్టుకున్నాడు. జరిగిన సంభవాన్ని నేను ఒకటి మీకు తెలియపరుస్తాను. అన్నదమ్ములు మందల దగ్గర ఉన్నారని తండ్రి యోసేపుని ఆహారం ఇచ్చి పంపించాడు. ఆనాడు జరిగిన పరిస్థితి ఏంటి? మరి ఏనాటి నుంచి యోసేపు మీద అంత కక్ష గూడు కట్టుకుని ఉందో వాళ్ళ గుండెల్లో మనకు తెలియదు. అయినా యోసేపు వాళ్ళకి చేసిన ద్రోహం ఏమీ లేదు. దేవుడు తనకిచ్చిన దర్శనాన్ని వాళ్ళకు చెప్పాడు. అది వాళ్ళు అపార్థం చేసుకున్నారు. మరి దేవుడు అలాంటి దర్శనం ఇస్తే మనం సంతోషించాలి. దేవుడు గొప్ప ప్రణాళికను మా తమ్ముని ఎడల కలుగున్నాడని సంతోషించవలసింది పోయి వాళ్ళు కక్ష పెంచుకున్నారు. యోసేపు వస్తున్నాడు, అన్నలు మందల దగ్గర ఉన్నారని ఆహారం పంపించాడు తండ్రి. మరి అన్నదమ్ములు ఆ యోసేపును చూసి ఆహారం తెస్తున్నాడు మన కొరకు అని ఆనందించవలసిన దానికి బదులుగా అతను వస్తున్నాడు, ఇక మనము ఏం చేయాలనుకున్నా ఇదే సమయం అనుకున్నారు. బాధాకరమైన విషయం ఏంటంటే అతని మీద కీడు తలపెట్టారండి. ప్రియులారా చూడండి, మనిషి స్వభావం ఎంత హీన స్థితికి దిగజారిపోతుందనేది ఇక్కడ మనం గుర్తించవలసి వస్తుంది. స్వార్థమే కానీ, మనిషి గుండెల్లో ఉన్న కక్ష, ఈర్ష, ద్వేషం, పగే కానీ, అసూయే కానీ ఎంత దీన స్థితికి, ఎంత భ్రష్టత్వానికి దిగజారిపోతుందనేది ఈ చరిత్రలో ఇక్కడ గుర్తుపట్టగలమండి. ఇవన్నీ పరిశుద్ధ గ్రంథంలో పరిశుద్ధాత్ముడు ఎందుకు లిఖించాడు అనంటే, ఇట్లాంటి మనస్తత్వం కలిగిన మనుషులు ఉంటారు కనుక ఇలాంటి కష్ట పరిస్థితుల్లో మనం అలసిపోకూడదని మనకు ముంగుర్తుగానే వ్రాసి పెట్టాడు. అంతేగాని ఇలాంటివి సమర్థించినట్లు కాదు. ప్రియులారా చూడండి, ఆ యోసేపు దగ్గరకు వచ్చినప్పుడు అతన్ని చంప చూశారట. ఎంత ఘాతకమో చూడండి. కక్ష ఉండొచ్చు, ఈర్ష ఉండొచ్చు, పగ ఉండొచ్చు. ఇలాంటి మనుషులు ఆనాడు ఉన్నారు, ఈనాడు కూడా ఉన్నారు. అతనిని చంప చూసినప్పుడు వాళ్ళలో ఒకడైన యూదా ఒక చక్కటి మాట చెబుతున్నాడు. నేను ఆ మాటలు చదివి వినిపిస్తాను. ఆదికాండం 37వ అధ్యాయం 26వ వాక్యాన్ని చదువుతున్నానండి. అప్పుడు యూదా, మనము మన సహోదరుని చంపి వాని మరణమును దాచిపెట్టినందువలన ఏం ప్రయోజనం? చూడండి, అన్నదమ్ములేనండి, రక్తాన్ని పంచుకొని పుట్టిన వాళ్ళేనండి. ఎంత ఘాతకానికి దిగజారి మాట్లాడుతున్నారంటే, అతనిని చంపి అతని మరణమును దాచిపెట్టినందువలన మనకేంటి ఆ ప్రయోజనం? ఈ ఇష్మాయేలీయులకు వానిని అమ్మివేయుదము రండి. ఇదే నా హృదయాన్ని గాయపరిచిన మాట. ఈ ఇష్మాయేలీయులకు అమ్మేద్దాం. ఎవరు నమ్మేసేది? తన సహోదరుణ్ణి. ఇంకొక మాట కూడా ఇక్కడ చదివితే వాడు మన సహోదరుడు, మన రక్త సంబంధి కదా. చూడండి, వాళ్ళే చెప్తున్నారు మన సహోదరుడు రక్త సంబంధి కదా. మరి రక్త సంబంధిని అమ్ముకోవచ్చా? రక్త సంబంధిని చంపుకోవచ్చా? రక్తాన్ని పంచుకొని పుట్టిన తమ్ముని అమ్మివేసి దూరం చేసుకోవచ్చా? నా ప్రియమైన సహోదరులారా, వాళ్ళు అమ్మివేసింది అనుబంధాన్ని, ఆత్మీయతని, ప్రేమానురాగాన్ని, అంతేకాదు రక్త సంబంధాన్ని తెగదింపులు చేసుకున్నారండి. మనిషి స్వభావం ఈ రోజున రాక్షసత్వంతో పెనవేసుకుని బ్రతుకుతుంది కాదా? సమత మమతలను పోగొట్టుకొని ఈ రోజున మనిషి మనస్సు రాత్రిగుండెగా మార్చబడిన సంగతి వాస్తవం కాదా? ఏది క్షేమము, ఏది క్షేమం కాదు. అరే, మనిషికి దేవుడిచ్చిన జీవితం ఒకే ఒక జీవితం. ఈ జీవితంలో దేవుడు అనుగ్రహించిన అనురాగం, ఆప్యాయత, ప్రేమ, మమకారం ఎంత గొప్పదో కదా. అవే చంపుకుంటే, వాటిని అమ్ముకుంటే ఇంకా ఏమి మన జీవితంలో కలిగి బ్రతుకుతున్నట్లు? బిస్కెట్స్ డబ్బా ఉంటుంది, బిస్కెట్స్ డబ్బా. ఆ బిస్కెట్స్ డబ్బాలో బిస్కెట్స్ ఉంటేనే ఆ డబ్బాకి విలువ. అవే లేకపోతే ఆ డబ్బా దేనికండి? డబ్బా తింటామా? అందులో ఉండవలసిన విలువైనవే లేకపోతే
ఆ ఒట్టి డబ్బా ఏం చేసుకోవడానికి? ఉల్లిపాయలకి వేసుకుంటాం దాన్ని తీసుకెళ్ళి, లేకపోతే ఎత్తి బయట చెత్త కుప్పలో పడేస్తాం ఆ డబ్బా. మనిషి జీవితంలో ఉండవలసిన ప్రేమ, అనురాగం, ఆప్యాయత, అనురాగమే లేకపోతే, దేవుడు పెట్టిన విలువైనవే లేకపోతే, వాటిల్ని చంపుకొని వాటిల్ని అమ్ముకొని ఇంకేం కలిగి ఉన్నట్టు, మనం ఏం సంపాదించుకున్నట్టు? ప్రియమైన సహోదరులరా, నేను ఇంకా మీకు ఎక్కువగా సుదీర్ఘంగా ఈ విషయంలో వివరించాలని నేను అనుకోవట్లేదు. కానీ మనిషి మనసు ఎంత రాక్షసత్వాన్ని పూనుకొని దేవుడిచ్చినటువంటి ఆ బంధాన్ని పటాపంచలు చేసుకుంటూ మూర్ఖత్వానికి చోటిస్తుంది అనేది ఈ వాక్యం మనకు స్పష్టతనిస్తుంది. శాంతం తన రక్తాన్ని పంచుకొని పుట్టినటువంటి సహోదరుడిని అమ్ముకున్నారు అనేది ఇక్కడ మనకు కనిపిస్తుంది. అది మనం విశ్లేషించాలి, మనం విమర్శించుకోవాలి. మన క్రియల ద్వారా, మన మాట ద్వారా, మన మనస్తత్వం ద్వారా ఒకవేళ మన సహోదరులకి కీడు తలపెట్టి మన సహోదరులు మనం పోగొట్టుకుంటున్నామేమో, ఆ సహోదర బంధాన్ని అమ్ముకుంటున్నామేమో. స్థలాలు, పొలాలు, డబ్బు, పదవులు ఇవే దూరం చేసేది బంధాలని, ఇవే చంపేసేది బంధాలని. ఆస్తులు ముఖ్యం కాదు, డబ్బు ముఖ్యం కాదు, స్థలాలు, పొలాలు ముఖ్యం కాదు. దేవుడిచ్చిన అనురాగం గొప్పది, దేవుడిచ్చిన సంబంధాలు గొప్పవి. సంబంధాలకు అంత విలువ ఇవ్వలేదు దేవుడు అనుకుంటే కయ్యూన్ని దేవుడు అడిగేవాడు కాదు కదా. కయ్యూను, నీ తమ్ముడైన హేబేలు ఎక్కడా? నీ తమ్ముడు ఎక్కడాయా? నేను ఇచ్చిన బంధం కదది, నేను ఇచ్చిన సహవాస సంబంధం కదా, అనురాగం కదది. ఏడి నీ తమ్ముడేడి? దానికి విరోధమైన సమాధానాన్ని మనం వింటాం. నా తమ్ముడికి నేనేమైనా కావలవాడినా అంటాడు కయ్యూను. మరి కావలవాడు కాదా? కాపాడుకోవాల్సిన బాధ్యత లేదా? ఆ బంధాన్ని నిలబెట్టుకోవలసిన, ఆ బంధాన్ని భద్రపరుచుకోవలసిన, ఆ బంధానికి విలువ ఇవ్వవలసిన అవసరం లేదా? ఒకవేళ నీ తమ్ముడు నీకంటే ఉన్నత స్థితిలో ఉండొచ్చు, దానికి ఈర్ష్యపడాలనా? ఒకవేళ నీ చెల్లి నీకంటే గొప్ప స్థితిలో ఉండవచ్చు, దానికి అసూయ పడాలనా? ఒక తల్లి గర్భంలో కదా మీరిద్దరున్నది. కనుక ఆ బంధాల్ని అమ్ముకోవడం, చంపుకోవడం కాదు, కాచుకోవాలి. మరొక ఘోరమైన విషయాన్ని నేను మీతో చెప్తాను. హక్కున చేర్చుకొని జీవితాలకు విలువను నేర్పించి పవిత్రంగా, పరిశుద్ధంగా, నీతిగా, నిజాయితీగా, యథార్థంగా బ్రతక నేర్పించిన బోధకుని అమ్ముకున్నాడు ఒక వ్యక్తి. అతని పేరే ఇస్కరియోతు యూదా. ఇతని పేరు కూడా యూదానే. యూదా అంటే స్తుతి. మరి స్తుతించుతూనే, ఆరాధిస్తూనే, భక్తి చేస్తూనే, భక్తి పారవస్యంలో మునిగి తేలాడుతున్నట్లుగా కనబడుతూనే, సహవాసంలో ఉన్నట్లుగానే ఈ ఘాతకానికి పాల్పడడం ఏంటండి? అమ్మివేశాడు. మీరు ఆ మాటల్ని మత్తయి సువార్త 26వ అధ్యాయం 14వ వాక్యంలో చదువుతారండి. చూడండి, ఆ మాటలు నేను చదివి వినిపిస్తాను. అప్పుడు 12 మందిలో నొకడగు ఇస్కరియోతు యూదా ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళి, నేను ఆయనను మీకు అప్పగించిన ఎడల నాకేమి ఇత్తురని వారిని అడుగెను. అందుకు వారు 30 వెండి నాణ్యములు తూచి వానికి ఇచ్చిరి. చూడండి, గొప్ప నాయకుడిని, బోధకుని, దైవ కుమారుని ఎంతకి విలువ కట్టాడు అంటే 30 వెండి నాణ్యం. ఎంత అల్పమైనది! ఆయన ఎంత ఘనమైన దేవుడు! ఆయన ఇస్కరియోతుని ప్రేమించిన ప్రేమ ఎంత విలువైనది! విలువ కట్టలేనిది. కానీ ఆ ప్రేమకి ఇతను విలువ కట్టాడు 30 వెండి నాణ్యం. చాలా బాధాకరమైన, మనసుని తొలిచివేసే విషయాలండి ఇవన్నీ. వేదన కలుగుతుంది. అంత ప్రేమించి దగ్గర చేర్చుకొని పరిచర్యలో నిలబెట్టుకొని భక్తిని నేర్పించి అతన్ని కాచుకోవాలి, కాపాడుకోవాలి, ఆయనతో కూడా అతన్ని కూర్చుండబెట్టుకోవాలని ఆశించిన నాయకునికి, బోధకునికి, తండ్రికి, దేవునికి చేయవలసిన ద్రోహమేనండి ఇది. అమ్మివేసి అతన్ని నేను మీకు పట్టిస్తాను, అమ్మేస్తాను,
నాకేమిస్తారు, మీరు ఎంత ఇస్తారు? ఇతనికి డబ్బే ప్రాముఖ్యం. కానీ మనల్ని చేరదీసి మనకు బ్రతుకునిచ్చిన వారిని ప్రేమించాలి, బ్రతుకునిచ్చిన వారిని అభినందించాలి, ఆ బ్రతుకునిచ్చిన దేవునికి కృతజ్ఞుడనే బ్రతకాలన్న ఆశ లేదండి. ఏదైనా ఒక మేలు జరిగితే చాలు, ఏదైనా రాబడి వస్తే చాలు, ఏదైనా ప్రతిఫలం కలిగితే చాలు, దేన్నైనా అమ్మేస్తా, దేన్నైనా తెగదింపులు చేసుకుంటాను. బాధాకరమైన విషయం. మరి ఆ సంపాదించిన డబ్బుతో ఏమైనా బోధకుని అమ్మి ద్రోహం చేసి సంపాదించిన డబ్బుతో ఏమైనా బాగుపడ్డాడంటే అది కూడా లేదు. నా ప్రియమైన సహోదరులారా, ఈ రోజున ఇంకా కూడా ఆ ప్రభువుని, దేవునిని స్నేహించలేని, ప్రేమించలేని మనస్తత్వాలు కనిపిస్తున్నాయండి. ఇంకా కూడా ఆయనకి విలువివ్వక, ఆయన ప్రేమించిన ప్రేమకు రుణపడి ఉండలేని రాక్షసత్వంతో కూడిన హృదయాలు ఇంకా కనిపిస్తున్నాయి. ఆయన ప్రేమిస్తున్నాడు, చేరదీస్తున్నాడు, హత్తుకొని ఎత్తుకొని మోస్తున్నాడు. అయినప్పటికీ కూడా ఆయనను దూరం చేయడు, ఆయనను శత్రువులకు అప్పగించడం, ఆయనకు దూరంగా బ్రతక నిర్దేశించడం అనేది బహుఘాతకమైనది, ఘోరమైన కార్యం. ఆ ప్రభువునకు రుణపడి ఉండాలనే మనసు లేకపోవడం శోచనీయం. యోసేపు సహోదరులు యోసేపు నమ్ముకున్నారు. యేసయ్య శిష్యులలో ఒకడు యేసయ్యను నమ్ముకున్నాడు. మరి విచిత్రమైన ఇంకొక విషయం కూడా చెప్తాను. దేవుడు ఒక నియమాన్ని పెట్టాడు, దేవుడు ఒక పద్ధతిని ఉంచాడు, ఒక క్రమాన్ని ఉంచాడు. అదేంటంటే జ్యేష్ఠునికి కలిగే ఆశీర్వాదం, మొదట పుట్టిన జ్యేష్ఠునికి ఒక దివ్యమైన ఆశీర్వాదాన్ని దేవుడు నియమించి పెట్టాడు. మరీ విచిత్రమైన సంగతి ఏంటంటే దేవుడు చిన్న అజ్యేష్ఠత్వాన్ని నమ్ముకున్నాడండి. ఇప్పుడు ఏది పోయినా పర్లే, ఏది లేకపోయినా పర్లే, అయ్యో ఇది దేవుడు నాకు ఇచ్చినది, దేవుని మూలముగా కలిగినది అని వివేచించాలి కదండి. ఇప్పుడు గొప్పవాళ్ళు, ఘనులైన, బలమైన వాళ్ళు ఎవరైనా మనకు ఒక చిన్నది ఏదైనా బహుమతి ఇచ్చారనుకో, దాన్ని ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటాం. ఒక చిన్న పెన్ ఎవరైనా ఇచ్చారంటే దాన్ని జాగ్రత్తగా మనం ఫలానా వ్యక్తి ఇచ్చిన పెన్ ఇది అని గుర్తుగా జ్ఞాపకంగా ఉంచుకుంటాం. ఒక చిన్న వస్తువు ఏదైనా విలువైన వ్యక్తుల ద్వారా మనకు వస్తే దాన్ని అంత జాగ్రత్తగా కాచుకుంటామే. మరి శాంతం దేవుడిచ్చిన జ్యేష్ఠత్వం కదా ఇది. ఒక పూట ఆహారం ముఖ్యమా, దేవుని మూలముగా కలిగిన దీవెన ముఖ్యమా? వివేచించలేని మందమతి మనస్సు. ఆ చచ్చేవాడికి జ్యేష్ఠత్వం ఎందుకు? చచ్చేవాడికి జ్యేష్ఠత్వం ఎందుకంటే జ్యేష్ఠత్వం కాచుకున్న వ్యక్తి చస్తాడా? ఆ జ్యేష్ఠత్వం మీద ఆశ కలిగి ఆ జ్యేష్ఠత్వపు హక్కును కాచుకున్న వ్యక్తి, దాచుకున్న వ్యక్తి, ఆ విలువ విరిగిన వ్యక్తి విడవబడతాడా? చచ్చేవానికి జ్యేష్ఠత్వం ఎందుకని ఆ జ్యేష్ఠత్వాన్ని నమ్ముకున్నాడు. ఎంత దారుణమైన పరిస్థితులు చూడండి. ఈ రోజున కూడా కొంతమంది పెద్దరికాన్ని అమ్ముకునే పరిస్థితుల్లో ఉన్నారండి, మానవత్వాన్ని అమ్ముకునే పరిస్థితుల్లో ఉన్నారండి, దేవుడిచ్చినటువంటి ఉన్నత స్థానాన్ని అమ్ముకునే స్థితిలో ఉన్నారండి. ఒక బస్టాండ్లో ఏసన్ గారు కూర్చొని ఉన్నారట బస్సు కోసం. ఒక ముసలాయన అక్కడ ఎదురుగా ఒక కుర్రోడు ఉంటే ఆ కుర్రోడు తిడుతున్నాడట, నీకు ఈ వయసులో సిగరెట్లు కావాల్సి వచ్చిందంటారా, పనికి వాళ్ళడు నువ్వు, నీ వయసు అంతా, నువ్వెంత సిగరెట్లు తాగే వయసు అంటారా నీది అని తిడుతున్నాడట. ఏసన్ గారు విని, ఈ ఊర్లో ఒక పెద్ద మనిషి ఉన్నాడు, ఇలా దండిస్తే కదా పిల్లలు బాగుపడతారు అని సంతోషించాడట. ఆ ముసలాయన తిట్టి 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 ఆఖరిలో అంటాడట, సిగరెట్లు తాగబోకయ్యా, ఆరోగ్యానికి మంచిది కాదు, చుట్టాలు వాడు చేసుకో, అరుగుదలకు మంచిది, ఆరోగ్యానికి మంచిది అంటున్నాడట. సిగరెట్లు తాగద్దరా అని చెప్పి తిట్టినోడు చుట్టాలు వాడు చేసుకోమని చెప్పడం ఏంటి? అప్పుడు అనుకున్నాడట ఏసన్న గారు, చుట్టకి పెద్దరికాన్ని అమ్ముకొని పెద్ద మనిషి. నా ప్రియమైన సహోదరులారా, ఆలోచించండి. దేవుడిచ్చిన స్థానాన్ని దేనికి అమ్ముకుంటున్నాం? దేవుడిచ్చిన స్థానాన్ని ఎలా కాచుకుంటున్నాం? మనం జాగ్రత్తగా ఆలోచించాలి, జాగ్రత్త పడాలి. మీకు ఇంకొక 4వ విషయం, బాధాకరమైన ఒక విషయం చెప్తాను. తనను తాను అమ్ముకున్న వ్యక్తి ఉన్నాడు. తనను తాను అమ్ముకున్న వ్యక్తి. రాజుల మొదటి గ్రంథం
21వ అధ్యాయం 20వ వాక్యం నేను చదువుతున్నానండి. అంతటా ఆహాబు ఏలియాను చూచి, నా పగవాడా, నీ చేతిలో నేను చెక్కబడితినా అని పలుకగా ఏలియా ఇట్లా, నేను యెహోవా దృష్టికి కీడు చేయుటకు నిన్ను నీవే అమ్ముకొని ఉన్నావు గనుక. ఆహాబుతో చెప్తున్నాడండి దైవజనుడు, యెహోవా దృష్టికి కీడు చేయుటకు నిన్ను నీవే అమ్ముకున్నావు. నిన్నెవ్వరు అమ్మనవసరం లేదు, నువ్వే అమ్ముకున్నావు. నీకు అన్ని తెలుసు, కానీ తెలిసినట్లుగా ఉండవు. ఎవరో నీకు కీడు చేయాల్సిన అవసరం లేదు, ఎవరో నీకు అపాయాన్ని తలపెట్టవలసిన అవసరం లేదు, ఎవరో నీకు గొయ్యి తీయాల్సిన అవసరం లేదు. నీకు నీవే తీసుకుంటావు, నిన్ను నీవే అమ్ముకుంటావు. మరి ఈ రోజున నా ప్రియమైన సహోదరులారా, ఏ స్థితిలో, ఎలాంటి పరిస్థితుల మధ్య మనం కొనసాగుతున్నాం? మనకు మనమే హాని తలపెట్టుకుంటున్నామా? మనకు మనమే కీడు తలపెట్టుకుంటున్నామా? మనకు మనమే నాశనాన్ని కోరి తెచ్చుకుంటున్నామా? ఆలోచించాలి, వివేచించాలి, జాగ్రత్త పడాలి. 4 విషయాలు నేను మీతో చెప్తూ వచ్చాను. సహోదరుని అమ్ముకొనిన వాళ్ళు, బోధకుని అమ్ముకొనిన వ్యక్తి, జ్యేష్ఠత్వాన్ని అమ్ముకొనిన వ్యక్తి, తనను తాను అమ్ముకున్న వ్యక్తి. ప్రార్థిద్దాం, ఆ స్థితిలో మనం జారిపోకుండా మనల్ని మనం పవిత్రపరుచుకుందాము, ప్రభుకు అప్పగించుకుందాము. కృపాసత్య సంపూర్ణుడా, జీవాధిపతి అనే యేసయ్య మీకు వందనాలు. భయాన్ని కలిగించే, బాధను కలిగించే విషయాలు కొన్ని మేము తలపోసుకుంటూ వచ్చాం. నిజమే, మీరు ఇచ్చిన అనురాగం, ఆప్యాయత, అనుబంధాన్ని చంపుకొని తెంచుకొని అమ్ముకున్నారు సహోదరుని. అంత ప్రేమించిన మిమ్మల్ని 30 వెండి నాణ్యాలకి తెగించి అమ్ముకునిన యూదా ఇస్కరియోతు యొక్క రాక్షసత్వాన్ని మేము వీక్షించాము. బహుభయంకరమే. మీరు ఇచ్చిన ఆశీర్వాదకరమైన జ్యేష్ఠత్వాన్ని పోగొట్టుకునిన ఏశావు మనసును కూడా మేము చూచాము. ఆహాబు తనను తాను అమ్ముకునిన వ్యక్తిగా నిలిచిన దుస్థితిని కూడా మేము గమనిస్తూ వస్తున్నాం. ఇదిగో ఈ చేదైన అనుభవాలలో మేము జాగ్రత్త పడడానికి మీ కృప మాకు సమృద్ధిగా అనుగ్రహించి నడిపించమని, మా చేతిని పట్టుకుని మీరు నడిపించి నడక నేర్పమని, ప్రతి అడుగు ఆచితూచి వేస్తూ ప్రతిదీ కూడా విమర్శగా పవిత్రతను కాచుకోగలిగినటువంటి మనసాక్షిని మీరు మాకు అనుగ్రహించి నడిపించమని మమ్మల్ని ఒక్కొక్కరిని మీ చేతులు సమర్పించుకుంటూ యేసు నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించుగాక. ఈ దినమంతా విశేషమైన కృప నా దేవుడు మీకు సమృద్ధిగా అనుగ్రహించుగాక. ఆమేన్. ప్రతిదినము ఈ అనుదిన కృపాను సందేశముల కొరకు, ఇంకా మరిన్ని ఆత్మ సంబంధమైన సందేశాల కొరకు ఈ మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పాస్టర్ రమేష్ హోసన్నా మినిస్ట్రీస్.